ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఫర్ జూనియర్స్. అంటే జూనియర్ లాయర్స్ ముందుగా ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా పొలిటికల్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ తరపున ప్రాక్టీస్ చేయవచ్చా? ఏ కేసులో లీగల్ సెల్ వాళ్ళు డీల్ చేస్తుంటారు? ఎందుకంటే కొంతమంది జూనియర్స్ ఏంటంటే కొత్తగా ప్రాక్టీస్‌లోకొచ్చాము. దీంట్లో చేయొచ్చా లేదా? మా కేస్ ఎవరివ్వరు? సీనియర్ దగ్గర చేస్తున్నాం గదా! లీగల్ సెల్‌లో అయితే అనేక రకాల కేసులుంటాయి. అవైతే మనకి ఎక్స్‌పీరియన్స్, పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది అనుకుంటుంటారు. అయితే గ్రోత్ అట్ ద సేమ్ టైమ్ డెవలప్‌మెంట్ కావాలంటే లీగల్ సెల్ ఎలా ఉంటుందనే విషయాలు ఈ వీడియోలో చర్చిద్దాము. కొత్తగా ప్రాక్టీస్‌కొచ్చిన లాయర్‌లు పొలిటికల్ లీగల్ సెల్‌లో జాయిన్ అయ్యి ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఇక్కడ అన్ని వివరాలు చర్చించుకుందాం. లెట్స్ మూవ్ ఇంటు ద మెయిన్ టాపిక్. పొలిటికల్ పార్టీ లీగల్ సెల్ అంటే ఆ పార్టీకి సంబంధించిన న్యాయ విభాగం. అతిపెద్ద రాజకీయ పార్టీకి ఒక లీగల్ సెల్ ఉంటుంది. వీరు పార్టీకి సంబంధించినటువంటి కేసులు, నోటీసులు, కోర్టు వ్యవహారాలు చూసుకుంటారు. లీగల్ సెల్ ఎక్కువగా పార్టీ కార్యకర్తల కోసం, పార్టీ లీడర్స్ కోసం, పార్టీ మీదొచ్చే కేసులు, పార్టీ కండక్ట్ చేసే కార్యక్రమాలు, సభలు, సమావేశాల సమయంలో వచ్చే లీగల్ ఇష్యూస్ కోసం వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఒక జూనియర్ జాయిన్ అయ్యాడనుకుందాం. అతనికేమవుతుంది, పార్టీ కార్యకర్తల మీదొచ్చే ఎఫ్ఐఆర్‌లు గాని, నోటీసులు గాని, బెయిల్ పిటిషన్‌లకు కానీ వారు కొంత చెప్పి సీనియర్స్ ద్వారా వీళ్ళకి అడ్వైస్ చేసి చేయిస్తుంటారు. ఇదొక బెనిఫిట్. జనరల్ పబ్లిక్ కేసులు డైరెక్ట్‌గా చూసే సెల్ కాదు. లీగల్ సెల్ హ్యాండ్లింగ్ సమ్ ఇంపార్టెంట్ కేసెస్. పార్టీ మీద వచ్చిన ఎఫ్ఐఆర్, నోటీసులు హ్యాండిల్ చేయటం. ఎలక్షన్ డిస్ప్యూట్సు, పార్టీ సింబల్‌కి సంబంధించి, నామినేషన్ లాంటి విషయాల్లో లీగల్ సపోర్టు, పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడితే బెయిల్సు, క్వాష్ పిటిషన్స్ చూస్తుంది. అవసరం అనుకుంటే హైకోర్టులో పిల్లు, రిట్ పిటిషన్స్ కూడా ఫైల్ చేస్తుంటారు. అయితే పార్టీ లీగల్ సెల్‌లో పర్సనల్, సివిల్, ఫ్యామిలీ కేసెస్ చూడరు. ఎక్కువ భాగం ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే చూద్దాం. ఇప్పుడు ఒక జూనియర్ లీగల్ సెల్‌లో జాయిన్ అయితే కలిగే లాభాలు తెలుసుకుందాం. ఒక జూనియర్ లీగల్ సెల్‌లో జాయిన్ అయ్యాడనుకుందాం. బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయంటే జూనియర్‌కి కోర్ట్‌తో ఎక్స్‌పీరియన్స్ బాగా టచ్ అవుతుంది. కొత్త వారితో త్వరగా నెట్‌వర్క్ పెరుగుతుంది రిలేషన్స్. ఎందుకంటే ఇతను ఆల్రెడీ ఒక పార్టీ లీగల్ సెల్‌లో వర్క్ చేస్తున్నాడు కాబట్టి కాంటాక్ట్స్ వెంటగా పెరుగుతాయి. పొలిటికల్‌గా గ్రో అయ్యే అవకాశం కూడా ఉంటుంది. పొలిటికల్ పార్టీ లీగల్ సెల్‌లో ఉండేటటువంటి కేసులు ఒక్కొక్కసారి ఈ జూనియర్‌లు కూడా వెళ్లి డ్రాఫ్టింగ్ చేయటం, బెయిల్‌కి సీనియర్‌ల వెంట వెళ్ళటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇది పూర్తిగా పార్టీకి చెందిన లీగల్ ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేస్తున్నందున ఎక్కువగా క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉంటుంటాయి. లీగల్ సెల్ స్టేట్ వైడ్, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కూడా ఏర్పాటు చేయబడి ఉంటుంది. అదే లాయర్ సొంతంగా ప్రాక్టీస్ చేస్తే స్లోగా గ్రోత్, సివిల్ కేసులు, ప్రాపర్టీ కేసులు, ఫ్యామిలీ కేసులు, మనీ రికవరీ కేసులు అన్ని రకాల కేసులు చూసుకోవచ్చు. అయితే స్లోగా ఉంటుంది గ్రోతు. అన్నీ ఒక్కసారి నేర్చుకోవడం కుదరదు. కాంటాక్ట్స్ స్లోగా పెరుగుతాయి. అదే లీగల్ సెల్‌లో ఏమంటే సీనియర్స్ ఉంటారు. వారు కొంత గైడ్ చేసేటటువంటి అవకాశం ఉంది పార్టీ కోసం. ఎందుకంటే ఇతను లీగల్ సెల్ సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి జూనియర్స్ కోసం కొంత గైడెన్స్ చేసి వారిని మోటివేట్ చేసే అవకాశాలు కొంత ఉంటాయి. కేసు డీల్ చేయవలసొచ్చినప్పుడు లీగల్ సెల్ వారు జూనియర్‌కి డ్రాఫ్టింగ్ విషయంలో, ఫైలింగ్ విషయంలో ఏ కేస్ ఎక్కడ ఉంది, లీగల్ సెల్ వాళ్ళు కొంత సపోర్ట్ చేయటం వలన కొంత ఎందుకంటే అతను పార్టీకి గూడా పనిచేస్తున్న పరిస్థితులుంటాయి కాబట్టి అది గూడా ఉంటుందనేది వాళ్ళ భావన. వెంటనే రికగ్నైజేషన్ ఒస్తుంది. ముఖ్యంగా జూనియర్స్ పొలిటికల్‌గా ఇంట్రెస్ట్ ఉంటే లీగల్ సెల్ బెస్ట్. అలా కాకుండా వ్యక్తిగతంగా సబ్జెక్ట్ బాగా నేర్చుకొని 3-4 ఇయర్స్ అన్ని రకాల కేసులు హ్యాండిల్ చేస్తే ఒక సీనియర్ దగ్గర జాయిన్ అయ్యి ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. దీస్ ఆర్ ఆల్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లీగల్ సెల్ అండ్ ద అడ్వొకేట్ ఇండివిడ్యువల్ ప్రాక్టీస్. అంటే ఒక లీగల్ సెల్‌లో వర్క్ చేస్తున్నప్పుడు పార్టీ కార్యకర్తల్ని అనవసరమైన కేసులో ఇరికించటం, పోలీసులు హరాస్ చేయటం, ఒక్కొక్కసారి అనవసరమైన కేసులు ఫైల్ చేసి కస్టడీలోకి తీసుకోవటం, కార్యకర్తల మీద దాడి చేయటం, ఎక్కువగా క్రిమినల్ యాక్టివిటీస్ జరిగే అవకాశాలుంటాయి. క్రిమినల్ యాక్టివిటీస్ అంటే కొట్టడము, తిట్టడము, చంపడానికి ప్రయత్నించడం రకరకాల రైవల్టీ ఉంటుందనమాట. సివిల్ కేస్‌కొచ్చేసరికి ప్రాపర్టీ పోలీసుల జోక్యం ఉండదు కాబట్టి సివిల్ వర్క్ నేర్చుకునేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువలన ఈ జూనియర్స్ ఎటు పోతే బెస్టు అనేటటువంటిది ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అయితే ఇక్కడ ప్లస్ పాయింట్స్ ఏమి అంటే రికగ్నైజేషన్ వస్తుంది. కొంత వర్క్ నేర్చుకోవచ్చు. కాంటాక్ట్స్ బలపడతాయి. సోషల్ సర్కిల్ పెరుగుతుంది. కోర్ట్‌లో బాగా
అన్ని రకాల కేసెస్ ఉంటాయి. పోలీసులతో కూడా విషయాలు చర్చించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉంటాయి. అలా కాకుండా ఒక సీనియర్ దగ్గర జాయిన్ అయ్యి కేసులు చేస్తున్నట్లయితే వన్ బై వన్ స్లోగా నేర్చుకోవడం జరుగుతుంది. కొంతకాలం పడుతుంది కాబట్టి జూనియర్స్ ఏది బెస్టో చేసుకోవచ్చు. ఐ కాంట్ సే అబౌట్ ద particular information. That means you have to do this, you have to do this. I can't tell like that because that is based on your experience and your contacts and your ability only. Just I am giving the awareness and idea for what is the meaning of legal cell, how it works, which cases they are dealing. నెక్స్ట్ వీడియోలో లీగల్ సెల్ స్టేట్ నుండి డిస్ట్రిక్ట్ దాకా ఎవరెవరు ఉంటారు, ఏం చేస్తుంటారు, ఎటువంటి అంశాలు అంటే వాళ్ళు ఏ డిజిగ్నేషన్ ఉంటుంది అన్నీ వివరిస్తూ వాళ్ళు మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్టికులర్‌గా లేదు సార్ నాకు ఇలా కావాలి వీడియోస్ అంటే నేను చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఈ లీగల్ సెల్‌కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.